సార్ వాట్ ఈస్ ఇంటెలెక్చువల్ ఇంపైర్మెంట్ అండి? అంటే సైంటిఫిక్ టర్మినాలజీ చెప్పాలంటే ఐక్యూ లెవెల్. ఇప్పుడు నార్మల్గా Okay. మామూలుగా Okay. 77 78 అలా నార్మల్ ఐక్యూ ఉంటుంది. సో వీళ్ళకి తక్కువ ఉంటుంది. వాళ్ళ అమ్మగారు ఒకసారి చెప్పారు, ఇంటి పైనుంచి కింద పడ్డప్పుడు తను ఏం చెప్పట్లేదు, పడ్డది కదా మామూలుగా ఉన్నది. అంటే ఇట్ ఇస్ నాట్ దట్ తనకు నొప్పి పుట్టట్లేదు, నొప్పిని ఎలా చెప్పానో తెలియదు. ఉరకగలుగుతావు అంటే రన్నింగ్ వచ్చు నీకు అన్న సంగతి నీకెప్పుడు తెలిసింది దీప్తి? అంటే స్కూల్లో జెండా మందరం ఇలాంటి అప్పుడు స్కూల్లో గేమ్స్ పెట్టేవారు. ఓకే. ఆ గేమ్స్లో రన్నింగ్ పోటీ పెట్టినప్పుడు అందులో ఫస్ట్ వచ్చేదాన్ని. ఏషియన్ గేమ్స్ లో నీకు గోల్డ్ మెడల్ వచ్చింది కదా, ఆ రోజు యాక్చువల్ గా ఏం జరిగింది అన్నది నీకు గుర్తుందా దీప్తి? అంటే నువ్వు ట్రాక్ మీదకి వెళ్ళావు, అందరు ఉన్నారు అక్కడ, నువ్వు ఉరకడం మొదలు పెట్టావు, నీకేమనిపించింది? గెలవాలని అనిపించింది. ఒక 90% అథ్లెటిక్స్ లో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ప్లేయర్స్, వీళ్ళందరూ చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు అని అంటారు, ఎస్పెషల్లీ ఇండియాలో. అండ్ ఇలాంటి వాళ్ళకి హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు గెట్ టు ద అంటే ప్లేస్ వేర్ దే వాంట్ టు బి, అంటే వాళ్ళ డ్రీమ్ని వాళ్ళు అచీవ్ చేయాలంటే? అదే ఆ హోపే మేము కల్పించాలని స్టార్ట్ చేసాము. సో మా స్లోగన్ ఏంటంటే సర్వింగ్ ద సొసైటీ త్రూ ద స్పోర్ట్స్. హాయ్ దీప్తి, హాయ్ రమేష్ గారు, ఎలా ఉన్నారు? ఎట్లా ఉన్నావు దీప్తి? బాగున్నావా? మస్తున్నావు నువ్వు, సూపర్. కంగ్రాచులేషన్స్ దీప్తి. థ్యాంక్ యూ. నీకు మంచి గోల్డ్ మెడల్ వచ్చింది. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఎన్ని గోల్డ్ మెడల్ ఉన్నాయి నీకు టోటల్ గా? చాలా మెడల్స్ ఉన్నాయి. చాలా మెడల్స్. లెక్క పెట్టావా ఎప్పుడైనా? లేదు. లేదా లెక్క కూడా పెట్టలేదా? అన్నచ్చాయా? ఎన్ని ఇంట్లో ఉన్నాయా, ఇక్కడ ఉన్నాయా? అంటే ఇక్కడే ఉన్నాయి మేము, ఎక్కువ అంటే ఇక్కడే ఉన్నాయి. ఓకే. నీకు బాగా ప్రౌడ్ గా ఫీల్ అయిన మూమెంట్ ఏంటి? అంటే ఇప్పుడు చాలా గోల్డ్ మెడల్స్ వచ్చాయి కదా, నీ ఫస్ట్ గోల్డ్ మెడల్ ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ గోల్డ్ మెడల్ అంటే ఇప్పుడు పారాలోకి వచ్చినప్పుడు మొరాకోలో, అది ఫస్ట్ గోల్డ్ మెడల్. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియాకి వెళ్ళాను, దాని తర్వాత చైనాకి వెళ్ళాను, ఇప్పుడు రీసెంట్ గా జపాన్ వెళ్ళాను. అట్లా అన్ని చోట్ల గోల్డ్ మెడలే. క్యా బాత్ హై దీప్తి, సూపర్ అసలు. సరే ఒక విషయం చెప్పండి రమేష్ గారు, ఈ అమ్మాయిలో ఈ టాలెంట్ ఉందని అసలు ఎట్లా, అంటే మీరు ఎట్లా ఐడెంటిఫై చేశారు? ఎప్పుడు ఐడెంటిఫై చేశారు? ఎక్కడ ఐడెంటిఫై చేశారు? మామూలుగా తను కల్లెడ ఊరు, కల్లెడ వరంగల్ డిస్టిక్ విలేజ్. అక్కడ ఆర్డిఎఫ్ స్కూల్లో చదువుతుంది, రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్. ఇట్స్ రన్ బై రామ్మోహన్ గారు. సో అక్కడ పీటీ వెంకటేశ్వర గారు అని మేము వచ్చినప్పుడు స్కూల్లో చేపించేవాడు. సో అతను మామూలుగా డిస్టిక్ మీట్స్ అక్కడ ఇక్కడ కాంపిటీషన్స్ తీసుకొచ్చేవాడు. సో ఒకసారి ఖమ్మంలో స్టేట్ మీట్ జరుగుతుంటే నేను చూశాను, బికాజ్ ఆ రన్నింగ్ యాక్షన్ అవన్నీ చూసి తెలిసిపోద్ది కదా టాలెంట్ ఉంది. సో ఆ విధంగా వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పాను, హైదరాబాద్ పంపించండి, తీసుకొచ్చి దింపండి, ఇక్కడ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్ ఉంది. సో ఐ వర్క్ ఫర్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కోచ్గా. సో అక్కడ ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్. సో అంటే వాళ్ళు అన్నారు, సార్ మాకు బస్ కిరాయి లేదు సార్, మేము రాలేము అక్కడ దాకా అంటే. సరే అని వాళ్ళకేం చెప్పాం, బస్ ఎక్కించి కండక్టర్కి చెప్పండి అని మేము ఇంకా మిస్ కాల్ ఇచ్చి వరంగల్ నుంచి ఎక్కడ గన్పూర్, ఎక్కడ దాకా వచ్చిరు జన్గాం, తర్వాత ఆలేర్ అట్లా. సో ఆ విధంగా మన ఇంగ్లీబంద్ బస్ స్టాండ్కి శ్రీధర్ బాబు అని మన అసిస్టెంట్ ఉంటారు. సో శ్రీధర్ బాబు స్కూటర్ మీద వెళ్ళి అక్కడ ఆమెను పికప్ చేసుకొని తీసుకొచ్చి హాస్టల్లో అడ్మిట్ చేశాను. సో ఆ విధంగా తన జర్నీ స్టార్ట్ అయింది. 2016 షేర్స్ కా. సో ఆ విధంగా స్టార్ట్ చేసినాము. 1-2 years తర్వాత తను రెస్పాన్స్ వాజ్ నాట్ లైక్ నార్మల్ కిడ్స్. ఏదన్నా మనం చెప్తే చేయడం కానీ ఇమీడియట్గా దాన్ని క్యాచ్ చేయడం అలా. సో వన్ డే గోపిచంద్ గారు, హీ ఆల్వేస్ సపోర్ట్స్ అవర్ అథ్లెటిక్స్. సో చూసి చెప్పారు, అన్న వై డోంట్ యూ ట్రై ఇన్ పారా. సో షీజ్ నో హర్ రెస్పాన్స్ అవన్నీ స్లో ఉన్నాయి కదా అనగానే మాకు ఒక ఐడియా వచ్చింది. దెన్ we took her to National Institute of Mentally Retarded ఇక్కడ బోయిన్పల్లిలో ఉంది. సో అక్కడ హెడ్ డాక్టర్కి మాట్లాడితే ఒక బ్రింగ్ హర్ అని. సో వాళ్ళన్నీ ఒక 3 days అన్ని టెస్ట్లు చేసి వాళ్ళు ఉంటాయి కదా ఐక్యూ. సో దే హ్యావ్ గివెన్ ద సర్టిఫికేట్ అండ్ దే ఫౌండ్ దట్ హర్ ఐక్యూ లెవెల్ ఈజ్ వెరీ లెస్. సో ఆ ఐక్యూ లెవెల్ లెస్ ఉంటే T20 అనే కేటగిరీ ఉంటుంది పారాలో. సో ఆ కేటగిరీ కిందకి వస్తుంది. సో ఆ కేటగిరీ కిందకి ఫస్ట్ టైం మేము భువనేశ్వర్లో నేషనల్స్ జరిగింది. సో భువనేశ్వర్ నేషనల్స్ చేసి అక్కడ ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ వచ్చిన తర్వాత దెన్ మనం ఇంటర్నేషనల్లో చేయాలి అంటే
ఇది డొమెస్టిక్ క్లాసిఫికేషన్ అయింది కదా, అలాగే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ కావాలి మనకి. ఓకే, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ అయితే సో దానికి మళ్ళీ వేరే కంట్రీస్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ చేయాలి మనం. అచ్చా అచ్చా, సో ఓకే. అందుకని మేము మొరాకో ఫస్ట్ వెళ్తే అక్కడ పారా ఇండియన్ ఒలింపిక్ కమిటీ అన్నారు మనం ఓన్ డబ్బులు పెట్టుకొని పోవాలి. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 3-4 lakhs, ఎందుకంటే ఫ్లైట్స్ అవన్నీ. సో అప్పుడు గోపిచంద్ గారు ప్లస్ మన రామ్మోహన్ గారు కొంతమంది దాతలు, సో వి జస్ట్ టాస్ దెమ్, సో వాళ్ళు హెల్ప్ చేశారు. ఆ విధంగా షీ వెంట్ మొరాకోలో వెళ్ళి ఫస్ట్ వచ్చింది. అక్కడ క్లాసిఫికేషన్ కూడా అక్కడ వాళ్ళు టెస్ట్ చేస్తారు, ఇంటర్నేషనల్ జడ్జెస్ వాళ్ళు క్లాసిఫికేషన్ చేసి ఎస్ షీ ఫాల్స్ ఇన్ దిస్ కేటగిరీ అని. ఇంకొక క్లాసిఫికేషన్ కావాలి మనకి, ఆస్ట్రేలియాలో ఉండింది. సో ఆస్ట్రేలియా కూడా సురేష్ అని ఈ అమ్మాయిని ఒక్కదాన్నే పంపడానికి ఉండదు మనకి, షీఈస్ హ్యావ్ ఏ ప్రతిదీ లిమిటెడ్ కాబట్టి సురేష్ అని అసిస్టెంట్ కోచ్కి అతనికి అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసు. సో తనని పంపించారు, అంటే మనకు డబుల్ ఎక్స్పెండిచర్. సో తనని ఆస్ట్రేలియా పంపిస్తే అక్కడ కూడా మెడల్ వచ్చి 2 క్లాసిఫికేషన్స్ జరిగినాయి. సో షీఈస్ ఎలిజిబుల్ ఫర్ ఇంటర్నేషనల్. ఆ విధంగా ఫస్ట్ టైం ఏషియన్ గేమ్స్కి వెళ్ళింది. ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ విత్ ఏషియన్ గేమ్స్ రికార్డ్. సో దట్ ఈస్ అమేజింగ్ సార్, అమేజింగ్ స్టోరీ. దీప్తి, నువ్వు ఉరకగలుగుతావు అంటే రన్నింగ్ వచ్చు నీకు అన్న సంగతి నీకు ఎప్పుడు తెలిసింది దీప్తి? అంటే స్కూల్లో జెండా మందరం ఇలాంటి అప్పుడు స్కూల్లో గేమ్స్ పెట్టేవారు. ఓకే, ఆ గేమ్స్ లో రన్నింగ్ పోటీ పెట్టినప్పుడు అందులో ఫస్ట్ వచ్చేదాన్ని. ఎప్పుడు ఫస్ట్ వచ్చేది, ఎప్పుడు ఫస్ట్ వచ్చేది. అట్లా అది స్కూల్ పీటీ సార్ గుర్తించి దాని తర్వాత అక్కడే స్కూల్లో ప్రాక్టీస్ చేయించేవారు. దాని తర్వాత డిస్ట్రిక్ట్ మీటు స్టేట్ మీట్లు జరిగినప్పుడు హన్మకొండలో హన్మకొండలో కూడా చాలా టైమ్స్ పార్టిసిపేట్ చేసినప్పుడు అందులో కూడా ఫస్ట్ వచ్చేదాన్ని. ఓకే, సో ఈ పోటీలన్నీ రెగ్యులర్ స్టూడెంట్స్ తో పోటీ పడేదానివా లేకపోతే పారా స్టూడెంట్స్ తో పోటీ పడేదానివా? రెగ్యులర్ స్టూడెంట్స్. రెగ్యులరే. అట్లా దాని తర్వాత ఖమ్మంలో స్టేట్ మీట్ జరిగినప్పుడు అక్కడ నన్ను సార్ చూసినారు. ఓకే, అప్పుడు సార్ నీకు తెలియదు కదా? సార్ వచ్చి నీతో మాట్లాడినప్పుడు ఏమడిగారు నిన్ను? నీతో ఏం మాట్లాడారు? అంటే ఎక్కడ అంటే సార్ ఇట్లా మా సార్ ఉన్నారు, నాతో పాటు ఇట్లా మా పీటీ సార్ వచ్చారు అంటే అప్పుడు సార్తో మాట్లాడు. ఓకే ఓకే, సో నువ్వు 2016లో ఇక్కడికి వచ్చావు కదా గోపిచంద్ అకాడమీకి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఇంత ప్లేసు, ఇంత స్పేస్, ఈ ట్రాక్ ఫీల్డ్ ఇవన్నీ చూసి నీకు ఏమనిపించింది దీప్తి? నేను ముందు సాయి హాస్టల్లో ఉన్నాను. సాయి హాస్టల్లో తర్వాత ఇక్కడికి వచ్చాను గోపిచంద్ అక్కడ. ఇక్కడే వచ్చిన తర్వాత అంటే ఇలా ఉందా, ఇలాంటి దాంట్లో నేను ప్రాక్టీస్ చేస్తున్నానా అది అని కొంచెం అలా అనిపించింది. మంచిగా అనిపించిందా? చాలా. మీ అమ్మ నాన్న ఏమంటారు దీప్తి? ఇన్ని గోల్డ్ మెడల్స్ వస్తున్నాయి కదా నీకు, వాళ్ళు అసలు ఊహించి ఉండరు కదా, వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి అసలు ఈ గేమ్ గురించి తెలియదు, నువ్వు ఎట్లా ఆడుతున్నావు, ఎన్ని మెడల్స్ వస్తున్నాయి, ఇవన్నీ చూసి మీ అమ్మ నాన్న నీతో ఏమంటారు? మీ అమ్మ నీతో ఏమని చెప్తుంది ఎప్పుడైనా? ఇప్పుడు ఇంత అచీవ్ చేసినాం కాబట్టి వాళ్ళు ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉన్నారా? ఓకే, అంటే అమ్మ ఏమంటది, ఎక్కువ వాళ్ళకి తెలియదు కాబట్టి గెలిచినా కూడా వాళ్ళు కూడా అప్పుడు అంతగా హ్యాపీగా అలా ఫీల్ అయ్యే వాళ్ళు ఏం కాదు. ఇప్పుడు ఇంత నా గురించి తెలిసి ఇప్పుడు అందరు వచ్చి అంటే పేరెంట్స్ కూడా కలవడం అది ఇప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు సెలబ్రిటీ అయిపోయావు కదా, మీ ఊర్లో అందరు మీ ఇంటికి వస్తున్నారా? ఊర్లో అంటే వీళ్ళెవరు తెలుసా, దీప్తి వాళ్ళ అమ్మ నాన్న అంటున్నారు అందరూ. అలాగే ఉందా? అలాగే. ఎప్పుడైనా నువ్వు ఊరు వెళ్ళావా? ఊరు వెళ్ళినప్పుడు మీ ఇంటికి వచ్చేస్తుంటారా నువ్వు వచ్చావని అందరూ? అంటే ఇంటి పక్కన వాళ్ళైతే అడుగుతా ఉంటారు, ఎప్పుడు వచ్చినావరా, బాగున్నావా, అది ఇది అని చెప్పి అడుగుతా ఉంటారు. సార్, వాట్ ఈజ్ ఇంటెలెక్చువల్ ఇంపైర్మెంట్ అండి? అంటే నేను విన్నాను పారా అథ్లెటిక్స్లో చాలా కేటగిరీస్ ఉంటాయని, ఫిజికల్ అబిలిటీస్ 5-6 ఉంటాయని, ఒక ఇంటెలెక్చువల్కి సంబంధించి 1-2 ఉంటాయని. వాట్ ఈజ్ ఇంటెలెక్చువల్ ఇంపైర్మెంట్ అండ్ ఎలాంటి వాళ్ళు క్వాలిఫై అవుతారు స్పోర్ట్స్కి? అంటే సైంటిఫిక్ టర్మినాలజీ చెప్పాలంటే ఐక్యూ లెవెల్. ఇప్పుడు మామూలుగా 77-78 అలా నార్మల్ ఐక్యూ ఉంటుంది. సో వీళ్ళకి తక్కువ ఉంటుంది. సో అవన్నీ టెస్ట్ల ద్వారా చెప్తారు. ఇంకొకటి ఏంటంటే, సో దానికి ఆ స్పెసిఫిక్ టెస్ట్లు ఉంటాయి. ఆ టెస్ట్లు చేసి దెన్ దే హ్యావ్ ద రీడింగ్. సో వాళ్ళు సర్టిఫై చేయాలి. సో దాని ప్రకారం కేటగిరీ ఉంటుంది. T20 అనేది దట్ ఈస్ వన్ ఆఫ్ ద కేటగిరీ. అట్లనే మీరు అన్నట్టుగా విజువల్ ఇంపైర్మెంట్ దాంట్లో T12 అంటే పార్షియల్ బ్లైండ్ ఉంటుంది, కంప్లీట్ బ్లైండ్నెస్ ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్ అంటే ఒక చెయ్యి లేకుంటే T46 అంటారు, ఒక కాల్ లేకుంటే అలా. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ కేటగిరీస్. సో ఆ కేటగిరీస్ని బట్టి మనం అందులో ప్రతి కేటగిరీలో ఈవెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు తన కేటగిరీలో ఓన్లీ 400, 1500 లాంగ్ జంప్ ఉంది అంతే. సో తనకి 400 సూట్ అవుతుంది కాబట్టి మనం 400 ట్రైనింగ్ చేస్తాం అలా. సో ఈవెంట్ ఇవన్నీ దేర్ ఆర్ సో మెనీ
సో ఇప్పుడు తనకి అన్ని సూట్ అవ్వండి, ఓన్లీ 800 అవి సూట్ అవ్వా, ఓన్లీ 400 జావెలిన్ త్రోలు లేకపోతే హై జంప్లు ఆ కేటగిరీ లేవు, ఈవెంట్స్ లేవు, అందుకే ఒక 400 ఉంది, లాంగ్ జంప్ 1500. సో లాంగ్ జంప్ అంత బాగా చేయలేదు ఎందుకంటే ఎక్కువ టెక్నికల్ ఈవెంట్, ఇంకా 1500 అంత స్టామినా లేదు తనకి. 400 అయితే ఒక రౌండ్ సరిపోద్ది. సో అందుకని ఇంకా ఇప్పుడు ఇంటెలెక్చువల్ ఇంపైర్మెంట్ ఉంది అని అని ఉన్నా కూడా ఈ అమ్మాయిని చూస్తే అలా అనిపించట్లేదు కదా సార్. చూడటం అంటే నా మీనింగ్ ఏ 400 మీటర్స్ కాంటెస్ట్ కాంపిటీషన్కి వెళ్ళినా కూడా షీఈస్ జస్ట్ దూసుకెళ్ళిపోతుంది. షీఈస్ విన్నింగ్ ఎవ్రీ మెడల్, షీఈస్ గెటింగ్ గోల్డ్. ఎట్లా సార్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సో మీరు అది దట్ ఇస్ వాట్ యు హావ్ టు అబ్జర్వ్. తన కేటగిరీలో ఫస్ట్ వస్తుంది, నాట్ జనరల్ కేటగిరీ. ఇఫ్ షీ గోట్ విత్ ద ఏబుల్ బాడీస్. బట్ అక్కడ కూడా వచ్చింది కదా సార్ స్కూల్లో, జూనియర్ చిన్నగా ఉన్నప్పుడు కదా వన్స్. ఇప్పుడు అందుకే తన కోఆర్డినేషన్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇవన్నీ ఒక లెవెల్ పోయినాక స్టాగ్నేట్ అయిపోతాయి. ఓకే. సో వాళ్ళ ఏజ్ వాళ్ళతోటి ఒక లెవెల్ వరకు వచ్చేస్తే దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, షీ గెట్ స్టాగ్నేటెడ్. సో అంతకంటే ఇంకా యూ కాంట్ గెట్, అక్కడ ప్రాబ్లం అవుతుంది. అందుకని వీళ్ళ కేటగిరీలో షీఈస్ కమింగ్ ఫస్ట్. ఇఫ్ షీ గోట్ ఇప్పుడు 20 years, ఇప్పుడు 20 years అమ్మాయిలలో వెళ్తే వాళ్ళు 53 seconds పరిగెడుతున్నారు మన ఇండియాలోనే, అదే 55 పరిగెట్టి వరల్డ్. సో అక్కడ మీకు డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అండ్ అంటే కోఆర్డినేషన్. సో ఒక నార్మల్ కేటగిరీలో ఉన్న అథ్లీట్ 400 మీటర్స్ ఎంతసేపు ఉరుకుతారు సార్? అంటే ఒక నార్మల్ ఆమె ఏజ్ ప్రకారం ఇండియాలోనైతే 52 seconds పరిగెడుతున్నారు, వరల్డ్ అయితే 49-50 seconds ఉరుకుతారు. అండ్ షీ ఇస్ 55. సో 5 seconds. దట్స్ ఆల్సో అమేజింగ్. yes. సో వాట్ ఈస్ ద డిస్టింక్ట్ క్వాలిటీ అండి ఈ అమ్మాయిలో? దీప్తికి సంబంధించి మీరు అబ్జర్వ్ చేసిన యాజ్ అ కోచ్, వాట్ హ్యావ్ యూ ఫౌండ్ అవుట్? ఇట్స్ we can call it as a general message to society కూడా. మీ లోపాలే మీ వరాలు, సో అలా మార్చుకోవచ్చు మనం. వాళ్ళ అమ్మగారు ఒకసారి చెప్పారు, ఇంటి పైనుంచి కింద పడ్డప్పుడు తను ఏం చెప్పట్లేదు, పడ్డది కదా మామూలుగా ఉన్నది. అంటే ఇట్ ఇస్ నాట్ దట్ తనకు నొప్పి పుట్టట్లేదు, నొప్పిని ఎలా చెప్పాలో తెలియదు, సో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో. సో అలా చెప్పినప్పుడు నాకు అనిపించింది, ఇప్పుడు మామూలుగా ట్రైనింగ్లా మా వాళ్ళు మిగతా వాళ్ళంతా ఏబుల్ బాడీస్ ఏం చేస్తారు, వాళ్ళు 2-3 repetitions కాగానే కాలు నొప్పి పెడుతుంది, చేయి నొప్పిని చేయలేను. ఈ అమ్మాయికి అదేం తెలియదు కదా, నొప్పి మేమే ఆపాలి. సో అదే ఆమె స్ట్రాంగ్ పాయింట్. సో ఇంకోటి ఎక్కువ విషయాలు తెలియదు తనకి, లిమిటెడ్ తెలుసు కాబట్టి ఆ లిమిటెడ్ వే చేయాలా, ఆ లిమిటెడ్లోనే పర్ఫెక్షన్ వచ్చేస్తుంది. సో ఒక్కొక్కసారి ఎక్కువ తెలియకపోవడం కూడా వరమే. సో దీస్ ఆర్ ద 2 qualities అండ్ దట్ వాట్ యూనిక్. ఇంకా అంతే, మనం ఏం చెప్పినా చేస్తుంది, నో అని వేరే ఏం జనరల్ ఏం ఉండదు. ఇంకా లైఫ్ ఈజ్ వెరీ రొటీన్, అదే తనను ఈ స్థాయికి తీసుకొచ్చింది. బట్ ఇలాంటి ఒక అథ్లీట్ ఈ స్థాయిలో రూపొందాలి అంటే కేవలం రన్నింగ్ ఒక్కటే సరిపోదు కదా సార్. ఇట్స్ అన్ ఓవరాల్ ఉండాలి కదా, లైక్ ఫుడ్ కావచ్చు, న్యూట్రిషన్, ఫిట్నెస్ అండ్ సో మెనీ థింగ్స్ మ్యాటర్ అ లాట్. అన్ని విషయాలు ఆమె ఎట్లా వింటుంది సార్? వై షీ లిసనింగ్ టు ఎవ్రీథింగ్? మేమే కల్పియాలి. ఇప్పుడు ఆమె లిమిటేషన్స్ మాకు తెలుసు. సో ఇప్పుడు మాకు ఇక్కడ గ్రౌండ్ మీద అసిస్ట్ చేయడానికి కొర్ర లక్ష్మణ్ ఉన్నాడు, నేను ప్రోగ్రామ్ తయారు చేసే అసిస్టెన్స్ పని చేస్తాడు. ఇంకో అమ్మాయి విషయంలో వస్తుందంటే ముదుల ఒక అమ్మాయి ఉంది, ఆమె ఇంటర్నేషనల్ అథ్లెట్, షీ విల్ కమ్ ఇన్. అంటే ఒక టీమ్, ఆమె రూమ్మేట్గా శిరీష, అంటే సాయి హాస్టల్ ఉన్నప్పటి నుంచి శిరీషతో షీ వోంట్ మింగిల్ విత్ మెనీ. సో శిరీష, ఆమెను కూడా గోపి గారు అన్నట్టు మంచి, ఆమెకు ఇట్స్ అచీవ్మెంట్ ఇస్ బిగ్, నో వాళ్ళందరినీ చేసి. ఇంకా శ్రీధర్ బాబు ఉన్నాడు, ఆమె డైలీ అంటే సపోజ్ ఏమైనా డబ్బులు తీసుకురావాలన్నా లేకపోతే ఏదైనా జ్యూస్ కానీ ఫ్రూట్స్ కానీ తనే తీసుకెళ్ళి, ఇప్పుడు సపోజ్ ఆధార్ కార్డు తను సింగిల్గా పోయి అదని చేయలేదు, శ్రీధర్ బాబు చూసుకుంటారు. అదే ట్రావెల్ కోచ్ సురేష్ గారు, అతను ఏ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ పోయినా ఆయన దగ్గరుండి అన్నీ ఆయన చూసుకుంటాడు. తను అట్లా జస్ట్ అట్లా అంటే ఒక యూ కెన్ సీ దట్ ఒక కిడ్ అంటే మినిమం తన పనులు తను చేసుకోగలుగుతుంది, మిగతాయి మనం చేసి. మీరు అన్నట్టుగా డైట్, మాకు న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ ఉన్నాడు, సో ఆమె ఏమేమి కావాలి డైట్ ఇవన్నీ ఆమె వింటది, అంటే చెప్తే ఇది చేయాలంటే చేస్తుంది, తను చేసుకోవాలంటే చేసుకోలేదు. సో అట్లా మీరు అన్నట్టుగా మీ హ్యావ్ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్, అసిస్టెంట్ కోచ్, ప్లస్ ఇంత జిమ్, న్యూట్రిషన్ ఇదంతా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం పోటీ పడేదంతా వరల్డ్ క్లాస్. ఇప్పుడు ఆమె బ్రేక్ చేసింది రికార్డు, అమెరికన్ అమ్మాయి రికార్డ్ని బ్రేక్ చేసింది. ఇప్పుడు మీరు సెకండ్ ప్లేస్ వచ్చింది కదా అమ్మాయి టర్కీ. సో అలా వాళ్ళకి చాలా అడ్వాన్స్డ్ అంతే కాబట్టి మనం కూడా వాళ్ళతో పోటీ పడాలంటే అట్లీస్ట్ మినిమం మన లెవెల్లో మనం చేసుకోవాలి. దీప్తి, ఇప్పుడు ఏషియన్ గేమ్స్ లో నీకు గోల్డ్ మెడల్ వచ్చింది కదా, ఆ రోజు యాక్చువల్ గా ఏం జరిగింది అన్నది నీకు గుర్తుందా దీప్తి? అంటే నువ్వు ట్రాక్ మీదకి వెళ్ళావు, అందరు ఉన్నారు అక్కడ,
నువ్వు ఉరకడం మొదలు పెట్టావు, నీకేమనిపించింది? గెలవాలనే అనిపించింది. గెలవాలని అనిపించిందా? ఓకే. ఉరుకుతుంటే లాస్ట్ లోకి వచ్చేసరికి నువ్వు కొంచెం వెనక్కి పడిపోయావు కదా, అప్పుడు అంటే ఎట్లా? అప్పుడు అది ఏమనిపించింది? భయం వేయలేదు అప్పుడు? భయం ఏమి వేయలేదు, కానీ అంటే మనం చేసాం కాబట్టి అంటే అది అంటే కాళ్ళు లెగ్స్ అనేది చాలా టైర్డ్ అయిపోతూ ఉంటాయి. సో ఆ టైర్డ్లో కూడా నేను చేశాను ఇంకా. చేసావా? బట్ ఆ రోజు ఏం జరిగింది ఒకసారి చెప్పు. నువ్వు ట్రాక్ మీదకి వెళ్ళావు, ఎంతమంది ఉన్నారు ఆ రోజు నీతో పాటు పోటీ పడిన వాళ్ళు? అంటే లైక్ 7-8 మెంబర్స్ వరకు ఉంటారు. ఓకే. అంటే ముందు మనం కాన్ఫిడెన్స్గా ఉండాలి, అంటే మనం భయపడడం అలాంటి, అంటే మనం ధైర్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. కరెక్ట్. సో ఆ ధైర్యంతోనే నేను ఉండి, సో ఏది వచ్చినా పర్వాలేదు, ఓడిపోయినా పర్వాలేదు, గెలిచినా పర్వాలేదు అనుకొని ఆ ధైర్యంతో నేను చేసినాను. నీకంటే ఒక 1 నుంచి అట్లా ముందుకెళ్ళిన అమ్మాయి ఏ కంట్రీ అమ్మాయి? టర్కీ అమ్మాయి. నువ్వు అనుకున్నావా ఒక్కొక్క సెకండ్ ఆ అమ్మాయి గెలుస్తుందేమో అని అనిపించిందా నీకు? అంటే చాలా క్లోజ్ గా వచ్చింది, అప్పుడే నాకు తెలిసింది, బట్ అంతవరకు ఏం తెలియదు. మామూలుగా వేరే అయితే ముందే తెలిసిపోద్ది, చూడండి అప్పుడే తెలిసింది. అంటే నీకు అప్పుడే తెలిసింది, తెలిసి వెంటనే జంప్ చేసావు, ఇంకా వెంటనే లెగ్ పెట్టేసి. వేరే అథ్లెట్ అయితే ముందే తెలిసిపోతుంది 10 మీటర్స్ ముందు నుంచే. అది దట్ ఇస్. ఒక విషయం చెప్పు దీప్తి, నువ్వు ఉరకటం మొదలు పెట్టినప్పుడు స్టార్టింగే ఫాస్ట్ ఉరుకుతావా, లేకపోతే స్లోగా ఉరికి పికప్ చేస్తావా? ఎట్లా చేస్తావు? నీ స్టైల్ ఎట్లుంటది? అంటే నాది స్టార్టింగే స్పీడ్ ఉంటుంది, స్టార్టింగే చిరుత పులిలాగా ఎరిపోతావు. సార్ ఇప్పుడు ఈ స్ట్రాటజీ తనకు చెప్తే అర్థమవుతుందా? అంటే ఇట్లా స్టార్టింగ్ లో అట్లా ఉరకకూడదు, మెల్లిగా ఉరకాలి, ముందు పెప్పప్ చేసుకోవాలి, తర్వాత ఫాస్ట్. అంటే కొంచెం అంటే మరీ మొత్తం వి కాంట్ ఎక్స్పెక్ట్, కొంచెం కొంచెం చేయాలి. అందుకే ఇప్పుడు ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ చూస్తుంటే మీరు ఆ 200 లోపలే అమ్మాయిని పట్టేసింది, అలా పట్టకూడదు యాక్చువల్లీ. అందుకని ఆమె తన స్పీడ్ లో పోయింది కాబట్టి ఫినిషింగ్ లో అంత ఫాస్ట్ చేయగలిగింది. కరెక్ట్. సో అది తను ఇంకా టైం కొన్ని వదిలేయాలి, లెట్ గో, తనంతట తానే. రైట్. దీప్తి, ఎప్పుడైనా రిలే రేస్ లో పార్టిసిపేట్ చేసావా నువ్వు? ఇంతకుముందు అంటే నార్మల్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేశాను. ఓకే. నీకు ఇష్టమా రిలే రేస్? ఇష్టం. ఎప్పుడు రిలే రేస్ లో 4th నువ్వు ఉంటావు కదా? 4th లెగ్ నేను. ఎందుకు? అంటే స్ట్రాంగ్ గా ఉంటాను, ఎందుకంటే ఫినిషింగ్ కూడా బాగా చేసే వాళ్ళనే పెడతారు. సార్ రమేష్ గారు, ఈ అమ్మాయి ఎంత కాన్ఫిడెంట్, షీఈస్ జస్ట్ సేయింగ్ ఐ జస్ట్ డూ ఇట్, అంతే, కమ్ వాట్ మే. ఆమె స్టైల్ మంచి గుర్తుందా లేదా, తన స్ట్రాటజీ కరెక్టా కాదా, ఆమెకి ఏం తెలీదు. ఆ మైండ్లో ఉన్నది ఐ హ్యావ్ టు జస్ట్ విన్ దిస్, దట్స్ ఇట్. సో ఇలాంటి పిల్లల్ని చూసినప్పుడు మీకు యాజ్ అ కోచ్ వాట్ డూ యూ ఫీల్ సార్? అంటే వాట్ డూ యూ యాక్చువల్లీ థింక్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాన్ఫిడెన్స్ మేము ఇప్పిస్తాం డైలీ చెప్పి, కానీ మాకు ఎక్కడో అక్కడ భయం ఉంటుంది వాళ్ళు పరిగెట్టేటప్పుడు. ఓకే. మీకు ఎప్పుడన్నా అనిపిస్తుంది అంటే నువ్వు చూస్తున్నప్పుడు? 100%. ఆ రేస్ ఫినిష్ అయ్యేంత వరకు భయంగానే ఉంటుంది మాకు. ఓకే. తనకు ఆ భయం లేకుండా ఇట్స్ లైక్ యాక్టింగ్, మేము కాన్ఫిడెంట్ గా కనపడతాం బయటకి, కానీ లోపల we have our own fear. Right. Anything goes right anytime wrong. So ఆ విధంగా you can say ఆ కాన్ఫిడెన్స్ ఇప్పించేది మనం డైలీ ఎలా మాట్లాడతాం, ఎలా వాళ్ళ ముందు ఉంటాం. ఒక 1% కూడా వాళ్ళకి డౌట్ రాదు, వీఆర్ నాట్ కాన్ఫిడెంట్. ఎందుకంటే ఒక కోచ్ని వాళ్ళు కోచ్ ఏం చెప్తాడు కాదు, కోచ్ ఏమనుకుంటాడో గుర్తుపట్టగలుగుతారు వాళ్ళు. సో అంత అది ఉంటుంది. అందుకని నాకు కూడా తన గురించి తెలుసు కాబట్టి ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్స్ పోయినప్పటి నుంచి వీ విల్ బి ట్రాకింగ్. పోగానే కాల్ చేస్తారు, ఎలా ఉంది ఫస్ట్. నేను అడిగేది ఏంటి, మంచి ఏమేమి తిన్నావా, మంచి ఫుడ్ బాగుందా లేదా, రెస్ట్ బాగుంది, బాడీ ఎలా ఉంది, బాడీ బాగుంది. సో అన్నీ మనకు ఇక్కడ దొరికేటి. ఇప్పుడు ఆయన ఇప్పుడు అసిస్టెంట్ కోచ్ వెళ్ళాడు కాబట్టి జపాన్లో అక్కడ వాళ్ళ అన్ని స్మెల్ వచ్చేటివి ఉంటాయి. సో మీరు తినలేదు అనుకోండి, వన్ డే మీరు తినలేదంటే ఇంకింతే సంగతులు. సో అతను బయట నుంచి ఇప్పుడు వరల్డ్ మొత్తం మనకు ఇండియాకి సంబంధించిన ఫుడ్ తనకి బయట నుంచి ఆర్డర్ తెప్పించి ఆమెకు తినిపించాడు. సో అంత కేర్ తీసుకోవాలి. సో ఆ విధంగా సో ఎవ్రీ చిన్న పాయింట్ వాళ్ళు చెప్పుకోలేరు, తర్వాత రేస్ తర్వాత తెలుస్తుంది అరే ఇదైంది అని. అందుకని ఒక చిన్న హౌ ద కిడ్ గురించి మనమే వాళ్ళ అవసరాలు తెలుసుకుంటూ ఉండాలి. బట్ ఈ విషయంలో చాలా కీలకమైన అంశం ఇంజరీస్. మిగతా ఏదన్నా తెలిసినా తెలియకపోయినా ఓకే, ఒక 2 days తర్వాత తెలిసినా నో ప్రాబ్లం. బట్ ఇంజరీ అన్నది ఇప్పుడు ఆమె ఏమో చెప్పదు, ఆమెకి పెయిన్ ఉన్న సంగతి కూడా తెలియదు, ఎక్స్ప్రెస్ చేయదు. అలాంటప్పుడు మీరు ఎట్లా సార్, హౌ డూ యూ ఫైండ్ అవుట్ దట్ షీ హ్యాడ్ అన్ ఇంజరీ? నేను ఒకసారి మామూలుగా ట్రైన్లో పోతా అంటే ప్లాట్ఫామ్ ట్రైన్ స్టార్ట్ అయ్యే ముందే అక్కడ ఒక అతను కూర్చొని ఉంటాడు, అతను వీల్స్ చూస్తూ ఉంటాడు. నేను అనుకున్నాం నార్మల్గా చూస్తాడేమో అనుకున్నాను. ఇంకొక రైల్వే స్టేషన్ పోయినప్పుడు కూడా ప్లాట్ఫామ్ స్టార్టింగ్లోనే కూర్చొని చూస్తూ ఉంటాను. నేను దిగి అడిగాను, నువ్వు ఏం చూస్తావు అంటే ఆ వీల్ మూవ్మెంట్ చూస్తాను, స్టేషన్కి వచ్చేది ఏమైనా ఉంటే అప్పుడే రిపేరింగ్. సో దట్ ఐ స్టార్టెడ్ ఇన్కార్పొరేటింగ్ మై కోచింగ్.
వీళ్ళు గ్రౌండ్కి వచ్చేటప్పుడే నేను జాగ్రత్త అబ్జర్వ్ చేస్తుంటా, ఎలా ఎలా నడుస్తున్నారు వీళ్ళు. నార్మల్గా దీనికి వార్మప్ చేసేటప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు ఎలా వార్మప్ చేస్తారు, Okay, ఇంజరీ okay. ఉన్నప్పుడు తెలిసిపోతుంది, ఓకే. ఆ బాడీలో తేడా తెలిసిపోతుంది. ఇమ్మీడియట్గా నేను అక్కడే క్యాచ్ చేస్తాను, ఏంటి ఇవాళ ఏంటి నొప్పి ఉందా లేకపోతే టైర్డ్ అయినరా అక్కడే. సో దాన్ని బట్టి 99% అక్కడే తెలిసిపోద్ది, బాడీ లాంగ్వేజ్ని బట్టి నాకు నార్మల్. సో 99, ఎందుకంటే ఆ మధ్యలో ట్రైన్లో యాక్సిడెంట్ అవడం ముందే అక్కడైతే యూఆర్ సేఫ్. కరెక్ట్ కరెక్ట్. సో ఆ విధంగా ఐ హ్యావ్ అవుట్ ఆఫ్ బాక్స్ లెర్నింగ్స్ డూయింగ్. సో ఆ విధంగా కరెక్ట్. మోస్ట్లీ ఒక 90% అథ్లెటిక్స్ లో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ప్లేయర్స్, వీళ్ళందరూ చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు అని అంటారు, ఎస్పెషలీ ఇండియాలో. అండ్ ఇలాంటి వాళ్ళకి హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు గెట్ టు ద అంటే ప్లేస్ వేర్ దే వాంట్ టు బి, అంటే వాళ్ళ డ్రీమ్ని వాళ్ళు అచీవ్ చేయాలంటే అందరికీ ఒక గోపీచంద్ అకాడమీ దొరకకపోవచ్చు, అందరికీ స్పాన్సర్స్ దొరకకపోవచ్చు. సో వాట్ యూ హ్యావ్ టు సే అండి ఇన్ దిస్ రెస్పెక్ట్? అదే ఆ హోపే మేము కల్పించాలని స్టార్ట్ చేసాము. సో మా స్లోగన్ ఏంటంటే సర్వింగ్ ద సొసైటీ త్రూ ద స్పోర్ట్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎ టాలెంట్ వీఆర్ హియర్ టు సపోర్ట్. అంతే. వీళ్ళు కూడా నా సెలబ్రిటీ స్పోర్ట్స్ కానీ గోపిచంద్ కానీ అట్లా. బట్ ఎట్ ద ఎండ్ మీరు అన్నది కరెక్టే, బికాస్ నేను ఎక్కడో చదివాను, యూ కెనాట్ చేంజ్ ద వరల్డ్ బట్ డెఫినెట్లీ యూ కెన్ చేంజ్ సంబడీస్ వరల్డ్. సో ఆ విధంగా వీ స్టార్టెడ్. సో వీఆర్ ఏబుల్ టు, దేర్ ఆర్ ద మెనీ టాలెంటెడ్, బికాస్ మన వరకు రాకపోవచ్చు, అందుకే టూ వే, మేము సెర్చ్ చేస్తాం, వాళ్ళు పంపిస్తారు అలా. బట్ స్టిల్ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీప్తి, నీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది దీప్తి? అంటే ఒక రోజులో నువ్వు ట్రైనింగ్ కోచింగ్ తీసుకోవాలంటే ప్రతిరోజు నీ టైం టేబుల్ ఎలా ఉంటుంది? హౌ డు యూ స్టార్ట్ అండ్ హౌ మెనీ అవర్స్, ఎన్ని గంటలు నువ్వు ట్రైనింగ్ తీసుకుంటావు? మార్నింగ్ 7కి స్టార్ట్ చేసి 9:30 10 వరకు గ్రౌండ్లోనే ఉంటాము. 3 hours. ఓకే. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ 5:30 నుంచి మళ్ళీ 7 వరకు మళ్ళీ ఈవినింగ్ సెషన్ ఉంటుంది. ఇది కాకుండా ఇంకా జనరల్ ఫిట్నెస్ ట్రైనింగ్ కూడా తీసుకుంటావా? లైక్ జిమ్, వాకింగ్, వెయిట్స్ అవన్నీ కూడా ఆ ట్రైనింగ్ లోనే జిమ్ అన్నిట్లో కలిపి వస్తుంది. ఓకే. సో ఇట్స్ ఓవరాల్ థింగ్. మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 3 hours అండి. ఓ, ఇట్ ఈస్ కంపల్సరీ ఎవ్రీడే? ఎవ్రీడే. సండే కూడా? సండే లేదమ్మా, ఎవ్రీడే. సండే ఏం చేస్తావు? సండే నార్మల్ ఖాళీ. సండే చిల్ అవుతావా? సండే ఏమైనా చేస్తావా? తింటావా రోజు ఏమన్నా బిర్యానీ? అంటే సండే నైట్ ఇక్కడే బిర్యానీ పెడతారు. ఓ, వెరీ నైస్. ఓకే. దీప్తి, నీ ఫేవరెట్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరు? అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు చాలా మందిని కలిసి ఉంటావు కదా, ఇక్కడ కలిసిన వాళ్ళు లేకపోతే ఇంతకు ముందు ఉన్న అథ్లీట్స్ ఎవరైతే ఉన్నారో ఈ రన్నింగ్ రేసెస్ లో పోటీ పడి ఇండియాకి గోల్డ్ మెడల్స్ తెచ్చిన వాళ్ళు, కొంతమంది నువ్వు పేర్లు వినుంటావు, చూసుంటావు కదా, నీకు ఎవరంటే చాలా ఇష్టం? నీ ఇన్స్పిరేషన్ ఎవరు ఎక్కువ? అంటే నేను ఇంతకుముందు అక్కడ ఉన్నప్పుడు అంతగా ఎవరు తెలియకుండా, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే లైక్ దుతి చంద్, ఇప్పుడు నీరజ్ చోప్రా, వీళ్ళని చూసి నేను కొంచెం అలా ఇన్స్పైర్ అయ్యాను. ఎప్పుడన్నా మాట్లాడావా దుతి చంద్తో? కలిసాను. ఏమని అడుగుతావు ఆమెని? ఏం మాట్లాడతావు ఆమెతోని? ఎక్కువ హాయ్ దీది అదే. అంతేనా? ఆమెను ఎప్పుడన్నా టిప్స్ అడిగావా? అదేం అడగలేదు. అదేం అడగలేదా? ఓకే. బట్ చెప్పు, చిన్నప్పటి నుంచి అంటే నీకు ఇలాంటి ఒక ప్రాబ్లం ఉంది అని నీకు తెలుసా, లేకపోతే నీకు ఎవరైనా చెప్పారా, నీకు నువ్వే తెలుసుకున్నావా? ఏ ఏజ్లో నీకు తెలిసింది? చిన్నప్పుడు నాకు పిడుసు ఉంది మ్యామ్. ఆ పిడుసు అది ఇప్పుడు రాకుండా అంటే ఇప్పటికీ భయం అలా వస్తూ ఉంటుంది. ఓకే. సో అట్లా అంటే ఇప్పుడు భయం వచ్చినప్పుడు సడన్ గా ఇప్పుడు అమ్మని పట్టుకోవడము, అలాంటి ఇక్కడ ఉన్నప్పుడు సార్ వాళ్ళని పట్టుకోవడం అలాంటివి ఉంటాయి. మళ్ళీ ఎంతసేపు? కొంచెం సేపు ఉంటుందా? కొద్దిసేపు ఉంటాను, కొద్దిసేపు తర్వాత మళ్ళీ నార్మల్ గా అయిపోతుంది. బట్ ఎప్పుడైనా రమేష్ సార్ తో మాట్లాడినప్పుడు ఇలాంటి కాన్వర్సేషన్ వచ్చిందా మీకు రమేష్ సార్కి? రమేష్ సార్ చెప్పారా నీకు నువ్వు ఇలా ఉండాలి, ఇలా ట్రై చేయాలి, ఇలా ఎఫర్ట్ పెట్టాలి, లేకపోతే ఈ రకంగా మేనేజ్ చేయాలి, అట్లా ఎప్పుడైనా చెప్పారా నీకు రమేష్ గారు? అంటే చెప్పినారు. అంటే ఇప్పుడు ప్రాక్టీస్లో అయితే అంటే నీకు ఎంత అవుతుందో అంతే చేయమ్మా, లేదా అలాంటివన్నీ కొన్ని సార్ చెప్తా ఉంటారు. ఓకే. ఎప్పుడైనా సార్ చెప్పినవి ఏదైనా నీకు అర్థం కాని ఉన్నాయా? అర్థం కాలేదనుకో, అప్పుడు ఏం చేస్తావు? అర్థం కాకపోతే లేదంటే సార్ అయినా ఎక్సర్సైజ్ చేసి చూపిస్తూ ఉంటారు, లేదంటే ఇప్పుడు సీనియర్స్ ఎట్లా చేస్తున్నారు వాళ్ళని చూసి చేయమని చెప్తా ఉంటారు. ఓకే. చూసి అయితే చేస్తావు ఏదైనా? నువ్వు బాగా చూసి నేర్చుకుని చేసింది ఏది? అంటే ఇక్కడ స్టార్టింగ్ వచ్చినప్పుడు నాకు అంతగా ఏం తెలియకపోయేది. ఓకే. అప్పుడు ఏంటంటే సారే దగ్గరుండి అంత చూసుకునేవారు. సో తర్వాత ఏంటంటే
అంటే ఇప్పుడు మళ్ళీ సీనియర్స్ ఎలా చేస్తారు, అది ఎక్సర్సైజ్ ఉంటాయి కదా, దాన్ని చూసి చూసి తర్వాత చిన్న చిన్నగా దానితోట నేను చేయడం అలా స్టార్ట్ చేసేదాన్ని. ఓకే. కొన్ని కొన్ని విషయాల్లో గ్రాస్పింగ్ పవర్ ఉంది, అంటే ఒకళ్ళని చూసి అబ్జర్వ్ చేసి చేయటము. అంటే తనకు లిమిటెడ్ తెలుసు కాబట్టి అవి చాలా సార్లు చేస్తే తప్ప రాదు తనకి. మిగతా వాళ్ళకి 1 or 2 times లో వచ్చేస్తుంది, తనకి అది చాలా టైం పడుతుంది. బట్ షీ విల్ గెట్ ఏ మాస్టరీ, అంటే అది చాలా రిపీటెడ్ గా చేయాలి, చాలా సార్లు చేయాలి. కొన్ని చేయగలుగుతుంది కాబట్టి అదే తనకి ఇంకా చాలా విషయాలు చేయలేదు. సో ఇలాంటి పిల్లల విషయంలో మీరు దాన్ని ఒక బ్లెస్సింగ్ గా తీసుకుంటారా, విపరీతమైన ఛాలెంజింగ్ థింగ్ అనుకుంటారా, లేకపోతే హౌ డు యూ లుక్ ఎట్ దిస్ కైండ్ ఆఫ్ కోచింగ్ సార్? ఇలాంటి పిల్లలకు కోచింగ్ ఇవ్వడంలో వాట్ కైండ్ ఆఫ్ అ సాటిస్ఫాక్షన్ యూ డిరైవ్? ఆ అమ్మాయి ఇంటర్నేషనల్ అయినాక పేపర్లో అంత పేరు వచ్చినాక ఒకరోజు వాళ్ళ అమ్మా నాన్న గారు సిటీకి వచ్చిర్రు ఒక ఫంక్షన్ లో. నేను గోపిచంద్ గారు నిలబడ్డాం, ఇద్దరు వచ్చి మా కాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు. ఇట్లా కాళ్ళ మీద పడి ఏడవకూడదు ఏంది అని అంటే చెప్పిన అన్నట్టు, సార్ చిన్నప్పుడు ఇలా ఉంది అని ఇంటి పక్క వాళ్ళు రిలేటివ్స్ ఏదో ఏదో మాటలు అనేటోళ్ళు, అది రోజు ఎవరేమంటారు అనేది టెన్షన్గా ఉండింది. అట్లనే మీరు తీసుకొచ్చి మేము ఈ కేటగిరీని పెట్టి ఇంటర్నేషనల్ చేయడం వల్ల ఇప్పుడు కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే దాకా, కలెక్టర్ నుంచి అఫీషియల్ దాకా అందరు వచ్చి మాకు కంగ్రాచులేషన్ చెప్తారు. అది మా లైఫ్ చేంజ్. అప్పుడు నాకు అర్థమైంది, మీరు దానికి రెస్పాన్సిబుల్ గారు, దాని అయినా కూడా అనడం అనేది అది. ఇంకొకటి ఇలాంటి పేరెంట్స్కి నేను చెప్పేది ఒకటే, దే ఆర్ లైక్ ఏ డివైన్ చిల్డ్రన్. అంటే నేను గత 7-8 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, నాలో కూడా చాలా మార్పు వచ్చింది, చాలా నేర్చుకోవచ్చు వెళ్తుంది. అంటే నేనైతే ఇటువంటి పేరెంట్స్ ఇట్లా, ఈమె కంటే కొంచెం డిగ్రీ తక్కువ ఉంది, ఇంకా వాళ్ళకైతే ఇంకా డిగ్రీ తక్కువ ఉంటుంది, పాపం వాళ్ళు ఇంకేమీ చేసుకోలేరు. అలాంటి పేరెంట్స్కి చెప్పేది ఒకటే, ఇట్స్ ఎ డివైన్ అంతే. ఇంకా అంటే ఇది ఒక వరం లాంటిది. సో దాన్ని మీరు ఒక దేవుడిచ్చిన వరం లాగా చూసుకొని జస్ట్ యూ డూ యువర్ డ్యూటీస్. నేను అదే అనుకుంటున్నాను, ఒక మంచి అవకాశం దొరికింది, అలా అనుకోవాలి ఆ పేరెంట్స్ అందరూ. సో వాళ్ళు ఎప్పుడు బరువు కాదు, వాళ్ళ ఎఫెక్షన్ ఎట్లా ఉంటుంది అంటే జనరల్ పీపుల్ కంటే కూడా వాళ్ళ ఎఫెక్షన్ బాగుంటుంది. అది ఆ తల్లిదండ్రులు కానీ సొసైటీ. ఎందుకంటే మామూలుగా నేను ప్రతిరోజు గ్రౌండ్కి వచ్చి దూతి ఎట్లా ఉంది, దీప్తి ఎలా ఉంది అది అడుగుతాను. ఒక్కరోజు కూడా నేను మిస్ అయితే ఇమీడియట్లీ వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి వాళ్ళ రమేష్ సార్ నన్ను పలకరియాలి అని. ఇంట్లోనే మా పిల్లలైనా 1-2 రోజులు మాట్లాడితే ఎవరు పట్టించుకోరు. సో అలాంటి సెన్సిటివ్ యాంగిల్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం ఫిజికల్ యాక్టివ్ చేయడం వల్ల, ఎందుకంటే వీళ్ళది డిటోరియేట్ అవుతూ ఉంటుంది, వీళ్ళు మిగతా వాళ్ళకంటే వీళ్ళ క్వాలిటీస్ తొందరగా డిటోరియేట్, అది మనకు తెలిసి ఉండాలి. సో టైమ్ ఈజ్ వెరీ లిమిట్, ప్రీషియస్. కాబట్టి వాళ్ళ ప్రతి 1 hour ప్రతి డే మనకు దాన్ని ఒక వాల్యుబుల్గా చూసుకొని వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఇప్పుడు తనకి గెలుపు ఓటమి రెండు ఒకటే. సెల్ఫిష్, ద డిఫరెన్స్ బిట్వీన్ సెల్ఫిష్ అండ్ గాడ్ అండ్ హ్యూమన్ బీయింగ్ ఏంటి? హ్యూమన్ బీయింగ్ సెల్ఫిష్, గాడ్ సెల్ఫ్లెస్. ఈ అమ్మాయి కూడా అంతే సెల్ఫ్లెస్, ఏమీ లేదు తన కోసం. దేశం కోసం పరిగెట్టాలి, పరిగెడతాను, రెస్ట్ తీసుకోవాలి. తనకంటూ ఒక షాపింగ్ కానీ మిగతా లాగా ఇది కావాలి అది కావాలని ఏం లేదు. సో అంత అరిషడ్ వర్గాలని జయించింది అంతే. అరే యోగి సార్ అంతే, దట్స్ ఆల్. సో మీరు రియలైజ్ కాగలిగితే అది మనం నేర్చుకోవడానికి. ఇంకోటి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఈమె కోసం ఎవరి దగ్గర సహాయం అడిగినా కూడా 100% అవ్వింది ఇంతవరకు. ఆమె నో అన్న వాళ్ళు ఎవరు లేరు. సో బహుశా ఇది సార్ డెస్టినీ అట్లా ఉంటారు. ఇలాంటి పిల్లలకు దేవుడు అలాంటి క్వాలిటీస్ ఇస్తారు కాబట్టి మనం ధైర్యాన్ని కోల్పోకుండా అదొక వరంగా భావించి చేస్తే ఆ పేరెంట్స్కి కానీ సొసైటీ కానీ మంచిది. అంటే వాళ్ళ వైపు మన దృక్పథాన్ని మార్చాలి. ఒక డివైన్ చైల్డ్ వాళ్ళు. మనం గుడికి పోతాం, మాట్లాడని దేవుడిని మొక్కుతా ఉంటాం, ఇక్కడ మాట్లాడే దేవుళ్ళు కదా వీళ్ళు. వీళ్ళని కూడా అలా చూస్తే తప్పేం లేదు కదా. ఎందుకు వాళ్ళని ఏదో ఒక మాట అని పేరెంట్స్ని కానీ అలా అనొద్దు అని నేను అంటాను. ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ నీకైనా దీప్తి? అంటే చిన్నప్పటి నుంచి నేను హ్యూమిలియేట్ చేయటం, ఇన్సల్ట్ చేయటం, ఎద్దేవా చేయటం, లేకపోతే మీ అమ్మ నాన్నలతో ఏది పడితే అది నేను అనటము, అంటే చిన్నప్పటి నుంచి గ్రోయింగ్ ఏజ్లో మీ ఊర్లో కావచ్చు, స్కూల్లో కావచ్చు, పోటీ ప్రపంచంలో ఎక్కడైనా జరిగాయి? అంటే ఇంటి పక్కన వాళ్ళే ఎగతాళి చేసేవాళ్ళు. ఇప్పుడు రిలేషన్లో చూసుకున్నా కూడా వాళ్ళు కూడా అనేవాళ్ళు అట్లా. అంటే అన్నప్పుడు కొంచెం కోపం అనేది అది వచ్చేది, బట్ అది అంటే మళ్ళీ నార్మల్గానే తీసుకునేదాన్ని, అంతగా ఏం పట్టించుకునేదాన్ని. ఎప్పటి నుంచి ఇదంతా ఆగిపోయింది, స్టాప్ అయింది? నిన్ను కొంచెం ఒక రెస్పెక్ట్తో చూడటం, ఒక ఇదితో చూడటం, ప్రేమగా నిన్ను అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఇదంతా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఇక్కడ అకాడమీకి ఇక్కడికి వచ్చిన తర్వాతనే స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు నార్మల్ అట్లా అంటే ఇప్పుడు మెడల్ తీస్తున్నా, సో
నాదంతా పేపర్లో అలా వేస్తుంటారు కదా. సో దాన్ని చూసి అందరూ అలా అప్పుడు అన్నోళ్ళు అందరూ ఇప్పుడు నాకు అంటే నాకు ఇంటికి వెళ్ళినా బాగా ఉన్నా అంటే అన్నీ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మంచిగా అందరూ మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు నాకు. ఇప్పుడు నువ్వు అన్ని మెడల్స్ తెచ్చుకొని గెలుస్తూ వస్తున్నావు కదా. సో మీడియా నీ మీద ఫోకస్ పెడుతుంది. పేపర్ వాళ్ళు కావచ్చు, టీవీ వాళ్ళు కావచ్చు, వస్తారు నీ దగ్గరికి, నిన్ను ప్రశ్నలు అడుగుతారు. ఇప్పుడు నేను వచ్చాను చూసావా, అట్లా చాలా మంది నేను ఇంటర్వ్యూ చేయడానికి వస్తారు కదా. నీకు అప్పుడు భయం వేస్తుందా వాళ్ళతో మాట్లాడటానికి, లేకపోతే ఈజీగా ఫ్రీగా మాట్లాడతావా? అంటే నీకు ఎట్లా ఉంటుంది? కొంచెం భయంగానే ఉంటుంది. ఎందుకు భయం? అంటే వాళ్ళు ఏం అడుగుతారో అన్న టెన్షన్ నాకు కొంచెం ఎక్కువ ఉంటుంది. అది అంటే నేను కూడా ఏం చెప్పాలా అన్నట్టుగా ఆ టెన్షన్లోనే ఉంటాను. ఎందుకంటే నీకు గెలుపు ఓటమి ఒకటే. సరే వీళ్ళకి సోషల్ యాంగ్జైటీ ఉంటుందా? అదేముండదు, బికాజ్ ఐ నెవర్ ఫీల్ దట్. యు నెవర్ సీన్. ఇప్పుడు ఆమె చాలా మంది జనాల మధ్యలో ఉంటే ఎలా ఉంటుంది సార్? హౌ డస్ షీ బిహేవ్? అంటే షీఈస్ లైక్ ఎ స్మాల్ కిడ్. స్మాల్ కిడ్ ఏం చేస్తుంది, మదర్ను ఫాదర్ను అలా వెతుకుంటారు. సో షీ హాజ్ ఎ క్లోజ్ సర్క్యూట్. అది మేమున్నాము, లేకపోతే ఇంటికి పోతే వాళ్ళ మదరు, ఇంకా ఇంతే ఉంటుంది తప్ప పెద్ద సర్కిల్ అనేది ఏముండదు. సో మీరు అన్నది కరెక్ట్, బికాస్ దేర్ ఆర్ ఇన్సిడెంట్స్. ఉండే వాళ్ళు కూడా అందరూ ఒకే తీరుగా ఉండరు కదా, ఇప్పటికి కూడా అంటూ ఉంటారు. అందుకే నేను చెప్పాను, సో ప్లీజ్ జస్ట్ డోంట్ కామెంట్. అదే మన చెల్లెను మనకి అయ్యి ఉంటే తెలిసేది ఆ బాధ. కరెక్ట్, అంతే కదా. ఎవరికి అవుతుంది మనం ఈజీగా కామెంట్ చేసేస్తాం. మన చెల్లెనో మన కూతురో మనకి అయ్యి ఉంటే అప్పుడు తెలిసేది ఆ బాధ. అందుకని నేను అనేది అది. ఎందుకంటే తను చెప్పది కోపం అంటే ఎంత ఫీల్ అయితే తనకి కోపం వచ్చి ఉంటుంది. సాధారణంగా తనకి కోపం రాదు. నువ్వు చెప్పింది కోపం వచ్చింది బాధ అంటే ఎంత హర్ట్ అవుతారు వాళ్ళు. యువర్ హర్టింగ్ ఎ పర్సన్ ఈజ్ లైక్ ఎ డివైన్ కదా. మీకేం వస్తుంది, మీకు మీరు ఎట్లాగో హెల్ప్ చేయరు, ఏం చేయరు, ఎందుకు కామెంట్ చేయాలి? ఆమె చేసే దాంట్లో 1/10 కూడా మనం చేయం కదా. నార్మల్ గా ఉండు, ఏబుల్ గా ఉండే మనము వి కాంట్ రన్ లైక్ హర్, వి కాంట్ గెట్ మెడల్స్ లైక్ హర్ టు ద కంట్రీ. బట్ దేర్ ఆర్ ద కిడ్స్, మంచిగా ఆమె కొలీగ్స్ ఉన్నారు, చాలా తనని అడోర్ చేస్తారు. అలాంటి వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి నేను చెప్పేది, వాళ్ళలో ఉన్న మంచిని నేర్చుకోండి, దాన్ని పాటించండి. సార్ వాళ్ళ పేరెంట్స్ మీతో షేర్ చేసుకున్న వెరీ వెరీ ఇంటెన్స్ విషయాలు ఏంటి సార్ అబౌట్ హర్? వాళ్ళకి ఏం తెలియదండి, వాళ్ళకు ఉన్నదంతా ఒకటి బాధ. ఎప్పుడు అడిగినా, సార్ మీరు దేవుళ్ళలాగా సార్, మాకు ఆమె ఏమవుతుంది అన్నది భయం ఉంటుంది, ఫ్యూచర్లో ఎవరు చూసుకుంటారు, అదే వాళ్ళకి ఎక్కువ. వాళ్ళ అమ్మ మాట్లాడినప్పుడల్లా, సార్ ఎట్లా సార్, ఏమవుతుంది సార్ అట్లా. సో అందుకే ఇప్పుడు నేను అప్పీల్ చేసేది ఏంటంటే గవర్నమెంట్, తనకి ఒక గవర్నమెంట్ జాబ్ ఇస్తే అట్లీస్ట్ వీ మే నాట్ బి పర్మనెంట్. సో జాబ్ ఉంటే ఆ డబ్బులు ఉంటాయి. సో టుమారో ఎనీబడి కెన్ హెల్ప్ హర్. ఆమె ట్రీట్మెంట్ కోసం వాళ్ళకున్న ఒక 1/2 ఎకర్ అమ్ముకున్నారంట. సో మొన్న తను ఏషియన్ గేమ్స్లో మెడల్ రావడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంచెం క్యాష్ అవార్డ్ వచ్చింది. సో అప్పుడు వాళ్ళు అన్నారు, సార్ అది ఫిక్స్ చేస్తారంటే మరి మీరు ఏం చేస్తారో అది చెప్పండి. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు వ్యవసాయ కూలీలు, వాళ్ళ అమ్మ ఫ్యాక్టరీలో. అయితే చెప్పారు, సార్ ఇట్లా 1/2 ఎకర్ అమ్ముకున్నాం సార్, వాళ్ళు మళ్ళీ అమ్ముతారట. అంటే సరే అని తెలిసి ఈమెకు వచ్చిన డబ్బులకెళ్ళి కొన్ని డబ్బులు ఇస్తే మళ్ళీ ఆ 1/2 ఎకర్ మళ్ళీ కొనుక్కున్నారు. సో దాన్ని వ్యవసాయం చేసుకుంటారు. దీప్తి, ఇప్పుడు నువ్వు అథ్లెటిక్స్ లో ఉన్నావు, గోల్డ్ మెడల్స్ తెచ్చుకుంటున్నావు, బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తున్నావు, కానీ నీకు ఇది కాకుండా ఇంకేమన్నా చేయాలని ఉందా? ఇంకేమన్నా నీకు అంబిషన్స్ ఉన్నాయా, కోరికలు ఉన్నాయా? కోరికలు ఏం లేదు, కానీ నాకంటే ఒక జాబ్ ఉండాలి. సో నాకంటే ఒక అంటే ఇల్లు ఉండాలి. సో మా ఫ్యామిలీని చూసుకోవాలన్న ఇదే ఉంది. అది ఉందా నీకు? మీ ఫ్యామిలీ నువ్వే చూసుకోవాలని ఉందా? నీకు ఆ నమ్మకం ఉందా నువ్వు చూసుకోగలుగుతావని? ఇప్పుడు మొన్న మధ్య ముఖ్యమంత్రి గారిని కలిశారు కదా మీరు, రేవంత్ రెడ్డి గారిని. ఆయన కలిసి ఆయనతో ఏం మాట్లాడారు? ఆయన ఏమన్నారు? మీకు ఏమన్నా ప్రామిస్ చేశారా? గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఇస్తానన్నారా? ప్రామిస్ అంతగా ఏం చేయలేదు మేడం. అంటే వెళ్ళి అంటే జాబ్ గురించి అడిగినాం, బట్ జియో రిలీజ్ చేస్తామన్నారు. ఇప్పటి వరకు అంతగా ఏం చేయలేదు. ఓకే ఓకే ఓకే. ఒలింపిక్స్లో పోటీ చేయటం అన్నది అది హెర్క్యూలియన్ టాస్క్. ఒక వేరే దేశం, ఫస్ట్ వేరే దేశంకి వెళ్ళాలి, అక్కడ కొన్ని రోజులు ఉండాలి, రోజుల తరబడి ఉండాలి, అండ్ ఆ ప్రెషర్ బిల్డ్ అవుతూ ఉంటుంది. అఫ్కోర్స్ ఈఎంఐకి అర్థం కాకపోవచ్చు, బట్ కోచ్గా మీకు అర్థం అవుతుంది కదా, ఈమె ప్రెషర్ మీరు తీసుకుంటారు. సో వాట్ ప్రెషర్ ఈజ్ వాట్ యు ఆర్ టేకింగ్ రైట్ నౌ? ఇప్పుడు ఒలింపిక్స్కి మీరు అన్నట్టుగా దానికి క్వాలిఫై అవ్వడమే ఇట్స్ ఎ గ్రేట్. ఏ స్పోర్ట్స్ మెన్ కైనా ఒలింపిక్స్ అనేది అల్టిమేట్ డ్రీమ్. సో దెర్ వుడ్ బి లాట్ ఆఫ్ ప్రెషర్, స్పెషల్లీ ఆన్ మీ, ఎందుకంటే వీ హ్యావ్ ఎ 57 days టు గో. సో ఎవ్రీ డే ఇస్ అ వెరీ, అండ్ మోర్ ఓవర్ ఎట్లా అంటే ఇప్పుడు ఇట్స్ నాట్ వీఆర్ ఎలోన్ రన్నింగ్, 130 కోట్ల మంది ఎమోషన్, అండ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, యువర్ రన్నింగ్ ఫర్ కంట్రీ ఇండియా.
అక్కడ నువ్వు దీప్తియా రమేష్ ఎవరు చూడరు, ఇండియా. యా సో అందుకని డెఫినెట్గా ప్రెషర్ ఉంటుంది. కాకపోతే ఆ ప్రెషర్ని తట్టుకుని, అందుకే అంటాను అచీవ్మెంట్ ఎంజాయ్మెంట్ నెవర్ గోస్ ఇన్ వన్ వే, ఓన్లీ ద వేస్ యూ హావ్ టు ఎంజాయ్ ద అచీవ్మెంట్. ఇంకా మాకు ఆ ప్రెషర్ని ఎంజాయ్ చేయడం అలవాటు అయిపోయింది. సో ప్రెషర్ అయితే ఉంటుంది, ప్రెషర్ లేదు అని అంటే ఇట్స్ రాంగ్. ప్రెషర్ ఉంటుంది. దీప్తి విషయంలో మీరు స్పెషల్ కేర్ ఏం తీసుకుంటున్నారు ఈసారి? బికాస్ ఫస్ట్ టైం ఇలాంటి ఒక అమ్మాయి వెళ్తుంది మీ అంటే మీ అకాడమీ నుంచి. ఇంతకు ముందు మీరు పంపించిన వాళ్ళందరూ రెగ్యులర్ అథ్లెటిక్స్, రెగ్యులర్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్, రెగ్యులర్ పీపుల్. సో పారా నుంచి వెళ్ళడం అన్నది ఐ థింక్ మీకు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ రియల్లీ బిగ్ ఛాలెంజ్. అందుకే మేము ఈ 2 months వరకు ఇంకా వేరే ఏం పనులు పెట్టుకోకుండా ఒక టీమ్ని సెట్ చేసి, ఒక అతను డ్యూటీ అది జ్యూసెస్, ఫ్రూట్స్ అవన్నీ, ఇంకొకరి డ్యూటీ మొత్తం తనకు ఏమేమి కావాలో అది, తన ట్రావెల్ కానీ ఇలాంటి ఎక్కువ ఏం ప్రోగ్రామ్స్ పెట్టుకోకుండా మోర్ ఫోకస్. ఇప్పుడు ప్యారిస్లో జరుగుతుంది, అక్కడ టైం ఆగస్ట్ ఎండింగ్లో ఉంది, అప్పుడు వెదర్ కండిషన్ ఎలా ఉంటుంది, ఆ ట్రావెల్ కోచ్ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్ని రోజుల ముందు వెళ్ళాలి. మీరు అన్నది కరెక్ట్. చాలా రోజుల ముందు పంపించాము ఆమె. జస్ట్ ఏషియన్ గేమ్స్ అప్పుడు కూడా చాలా మంది ముందు వెళ్ళిపోయారు, మేము ముందు వెళ్ళాం. వాళ్ళకి ముందే చెప్పాను, జస్ట్ 1 day 2 days ముందు వెళ్తాము, కాంపిటీషన్ చేసుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ డేనే వచ్చేస్తుంది. ఎందుకంటే అదంతా యా. సో దీప్తి విషయంలో ఓన్లీ 4-5 days, 3-4 days అంతే ముందే వెళ్తాం. జస్ట్ 2 days స్పెషల్ పర్మిషన్ తీసుకొని జస్ట్ ఈవెంట్ కి ఒక 1 or 2 days ముందే వెళ్తాం. వెళ్ళి చేసి తనకి ఎక్కువ తెలియకూడదు, అందులో వెళ్తుంది, చేసుకొని ఆ ఈవెంట్ చేసుకొని వచ్చేస్తుంది. అంటే ఎట్లాంటి అట్మాస్ఫియర్ పెడతామంటే అది ఒక ఒలింపిక్స్ లాగా, వరల్డ్ ఛాంపియన్షిప్ లాగా పెట్టకుండా, ఇది దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రేస్. సో మన అది అక్కడ మనం చాలా జాగ్రత్త పడాలి. మన మాటలలో కానీ ప్రతి దాంట్లో ప్రతిదీ నార్మల్ అట్మాస్ఫియర్ పెట్టాలి. ఏదైనా ప్రెషర్ ఏదైనా ఉంటే మనం తీసుకోవాలి, షాక్ అబ్జర్వర్ లాగా. పైనకి మాత్రం అన్ని నార్మల్ గా ఉంది. సో ఒక లిటరల్ గా ఒక గాజు బొమ్మలాగా ట్రీట్ చేస్తారు మీరు. వెరీ వెరీ చాలా కేర్ఫుల్ గా, షీల్డెడ్ గా, ప్రొటెక్టివ్ గా. యా. సో దీప్తి, ఒలింపిక్స్ వస్తున్నాయి కదా దీప్తి, నువ్వు సెలెక్ట్ అయిపోయావు, ఒలింపిక్స్కి వెళ్తున్నావు. సో ఒలింపిక్స్ లో నువ్వు పోటీ చేయబోతున్నావు. ఎలా ఉండబోతుంది నీ ప్రిపరేషన్? ఏమనుకుంటున్నావు నువ్వు? అంటే ఒలింపిక్స్ లో కూడా డెఫినెట్ గా నేను మెడల్ తీసుకొస్తాను అనే కాన్ఫిడెన్స్ తోనే ఉన్నాను. చూడండి సార్, అసలు ఆమె కాన్ఫిడెన్స్. మీరేమో వణికిపోతున్నారు, ప్రెషర్ తీసుకుంటున్నారు. ఆమె అసలు బిందాస్ ఉంది, ఆమెకు వచ్చేస్తుందంట మెడల్. సూపర్. వాళ్ళ మదర్ కూడా, వాళ్ళ మదర్ చెప్తుంది, బికాస్ డివైన్ చైల్డ్ చెప్తుంది నాకు. వాళ్ళ అమ్మ సార్ ఏదైనా కాంపిటీషన్ పోయేటప్పుడు చెప్తారు, అమ్మ నేను గోల్డ్ మెడల్ తీస్తా అంటే గోల్డ్ మెడల్. ఒక్కొక్కసారి అటు అక్కడ సిల్వర్ వచ్చిన ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే తనకు బహుశా షీ హ్యాస్ ఎ ప్రిడిక్షన్. మొన్న కూడా వరల్డ్ ఛాంపియన్షిప్ పోయే ముందు ఫస్ట్ టైం వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్పింది, గోపి వాళ్ళ మదర్ కాంపిటీషన్ పోయే ముందు గోపి వాళ్ళ మదర్ కలిసిందంట, ఆమె కాలు మొక్కిందంట, ఆమె నీకు మెడల్ వస్తుందని చెప్పిందంట. అది కూడా షేర్ చేసుకుంది వాళ్ళ అమ్మతో. గోపిచంద్ గారి మదర్ చెప్పారా నీకు గోల్డ్ మెడల్ వస్తుందని? ఈసారి కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళు, ఆవిడ కాళ్ళు మొక్కు, మళ్ళీ ఆవిడ నేను గోల్డ్ మెడల్ వస్తుందంటారు, నీకు వచ్చేస్తుంది. అండ్ షీ బిలీవ్స్ ఇన్ శివ. అవునా? సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ క్వార్టర్స్ లో ఒక శివుడు టెంపుల్, బికాస్ వెన్ ఎవర్ షీ గో ఫర్ ఏషియన్ గేమ్స్ కానీ దాని కానీ అక్కడ తనకు స్పెషల్ గా అర్చన చేసి, సో సమ్ బిలీఫ్. యా. సో అది దట్ ఆల్సో హెల్ప్స్. వెరీ నైస్. ఇప్పుడు ఒలింపిక్స్ కి వెళ్ళబోతున్నావు కాబట్టి ఇప్పుడు చాలా చాలా ప్రిపరేషన్ అది ఉంటుంది. సో నువ్వు ఎంత నువ్వు డిసిప్లిన్డ్ గా ఎలా పెట్టుకోవాలనుకుంటున్నావు? నువ్వు అంటే ఫుడ్ విషయంలో, ఫిట్నెస్ విషయంలో అన్నిట్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా. సో నీ ప్లాన్ ఏంటి, నీ పర్సనల్ ప్లాన్ ఏంటి, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? సో అంటే డైట్ విషయంలో అయితే న్యూట్రిషన్ చెప్పిన డైటే ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను. అవునా? నువ్వు అస్సలు అటు ఇటు వెళ్ళవా? వేరేవేవి తినవా? వేరే అంటే కొన్ని టైంలో వెళ్తాను, బట్ అంటే ఎక్కువ తింటా బయట బిర్యానీ. అకాడమీలో పక్కనే ఏదో ఒక కెఫే ఉంది, అక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉంది, అక్కడ వెళ్ళి ఏమైనా కొనేసుకుంటుంటావా? బిస్కెట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు? అంటే అంతే ఏం కొనుక్కోను, అంటే ఏమైనా నార్మల్ థింగ్స్ ఇవంటే ఎక్కువ కొనుక్కుంటాను. ఓకే. అంటే ఎక్కువ కూడా నేను కిందికి అంత వెళ్ళవా? ఓకే. సో ఇక్కడ వీళ్ళు ఏం పెడితే అదే తింటావు. ఫుడ్ విషయంలో అటు ఇటు వెళ్ళవు. ఫిట్నెస్ కూడా పర్ఫెక్ట్. బయట తిరగడాలు అవన్నీ ఏముండవు. నీకు ఫ్రెండ్స్ ఉన్నారా దీప్తి? ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అకాడమీలో? అకాడమీలో అంటే ఎక్కువ శిరీష అనే అమ్మాయి. ఇంకా స్కూల్, కాలేజ్ ఫ్రెండ్స్? స్కూల్ అంటే చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయి ఉంది, తన పేరు రమ్య అని. సో ఆ అమ్మాయి కూడా ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఉంటుంది. అవునా? ఆమె కూడా నీలాగా అథ్లీటా? చిన్నప్పుడు అంటే స్టార్టింగ్ లో కలిసే చేసేవాళ్ళం. సో
తను వేరే గేమ్స్లలోకి వెళ్ళిపోయింది. సో నేను రెగ్యులర్గా ఇదే ఇక్కడ అథ్లెటిక్స్లోనే ఉన్నాను. రమేష్ సార్లో నీకు బాగా ఏమి ఇష్టం? నీకు కోచ్ కదా ఆయన, ఇన్నేళ్ళ నుంచి నీకు కోచింగ్ ఇస్తున్నారు. ఆయన అంటే నీకు ఎందుకు ఇష్టం? ఏమి ఇష్టం రమేష్ సార్? అంటే వచ్చినప్పుడు నన్ను అంటే ఒక ఫాదర్ లాగా ట్రీట్ చేశారు నన్ను, అది చాలా ఇష్టం. ఇంకా అంటే కోచింగ్ విషయంలో అయినా ఏదైనా అంటే అన్నీ చెప్తా ఉంటారు, చాలా మోటివేట్ చేస్తూ ఉంటారు సార్, అది కూడా. వండర్ఫుల్ సార్, రియలీ వండర్ఫుల్ టాకింగ్ టు యూ. సార్ మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఈ అమ్మాయికి వీళ్ళ ఫ్యామిలీకి అత్యంతగా ఇప్పుడు అవసరం ఉన్నది ఒక జాబ్, ఒక ఇల్లు. దిస్ గర్ల్ ఈస్ ప్రెషియస్, షీఈ్ అవర్ చైల్డ్, ఇండియన్ చైల్డ్, అండ్ సమ్వన్ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ డూ వాట్ ఎవర్ దే కెన్ ఫర్ హర్. ఎస్పెషలీ గవర్నమెంట్ షుడ్ కమ్ ఫార్వర్డ్. ఒక మంచి గవర్నమెంట్ జాబ్, మంచి ఇల్లు అమ్మాయి పేరు మీద ఇస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్. ఇంకా షీ విల్ అచీవ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. మీరు కరెక్ట్ అన్న. నేను అనేది అంటే ఇప్పుడు గవర్నమెంట్ కానీ స్పాన్సర్స్ కానీ సపోర్ట్ చేస్తే ఇలాంటి పిల్లలకు చాలా మందిని మనం ట్రైన్ చేయగలుగుతాం. ఇప్పుడు ఒక దీప్తి కాదు, ఇలాంటి చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకంటూ ఒక గుర్తింపు అంటే ఇట్స్ వాళ్ళకి లైఫ్ కూడా, ఎవరిదైనా లైఫే, వాళ్ళకు కూడా ఒక పర్పస్ అనేది మనం కల్పించవచ్చు. షీఈ్ నో మోర్ బర్డెన్ ఫర్ దేర్ పేరెంట్స్. షీఈ్ అసెట్ ఫర్ దేర్ పేరెంట్స్. కరెక్ట్. లేకుంటే అక్కడే ఉంటే షీ మైట్ హావ్ బీన్ ఎ బర్డెన్. వాళ్ళు బయటకు పోలేరు, ఏం పోలేరు, ఇది అట్లా. సో అందుకని మనం ఇలాంటి వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేస్తే తప్పకుండా వాళ్ళు ఏదో ఒక టాలెంట్ ఉంటుంది వాళ్ళు. వెరీ వెరీ ట్రూ. సో దాన్ని మనం ప్రోత్సహిస్తే కనీసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు చేస్తుంటే బాగుంటుందని. ఆల్ రైట్, నేను నిన్ను కొన్ని షార్ట్ క్వశ్చన్స్ అడుగుతాను, టైం పాస్ చేసుకుందామా? టైం పాస్. ఓకే. నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నువ్వు పోస్ట్ చేసిన వాటన్నిటిలో నీకు చాలా ఇష్టమైన పోస్ట్ ఏంటి? ఫేవరెట్ పోస్ట్ అంటే ఏది? ఏ పోస్ట్? ఒక అమ్మాయితో పోస్ట్ చేశాను. అంటే నాకు చాలా అంటే ఒక అమ్మాయి సుష్మా అనే అమ్మాయి చాలా ఇష్టం. ఓకే. సో అమ్మాయితో పోస్ట్ చేశాను. దట్స్ యువర్ ఫేవరెట్ పోస్టా? అంటే ఇంకా నాకు నచ్చినవి కూడా పెట్టుకున్నాను. ఓకే. నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? యాక్టర్ అంటే ఎవరు లేదు మ్యామ్. అంటే హీరోయిన్ అంటే కృతి శెట్టి అంటే ఆమె చాలా ఇష్టం. కృతి శెట్టి ఇష్టమా? ఓకే. అంటే చూసాను కానీ బట్ అంత నాకు గుర్తులేదా? ఓకే, డన్. నీకు పాటలు పాడటం వచ్చా? అంతే ఏం పాడం. డాన్స్లు వేస్తావా? నీ మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి అంటే ఏం చెప్తావు దీప్తి? అంటే నువ్వు ఇంక ఇప్పటి వరకు నీకు బాగా గుర్తుండిపోయిన ఒక బ్యూటిఫుల్ మూమెంట్. ఓకే, అది అంటే స్కూల్లో పీటీ సార్ అనే సార్ ఉన్నారు, వెంకటేశ్వర సార్. ఓకే. సో సార్ కంటే ఇప్పుడు కొంచెం హెల్త్ బాగాలేరు. సో వాళ్ళు ఉండడానికి కూడా వాళ్ళకి ఇల్లు లేని, అంటే వాళ్ళు రెంట్కుంటారు సార్. సో అంటే ఇప్పుడు వాళ్ళు నాపైనే ఆశపడి ఉన్నారు. సో సార్ ఒక మాట అన్నారు ఏంటంటే, నువ్వు ఒలింపిక్స్ ఆడాలి, నేను అప్పుడు నేను చూసి నేను చనిపోతారా అని మాట అన్నారు సార్. అబ్బా. సో అది మీ సార్ మాటలు మీకు గుర్తుండిపోయాయి, అదొక మెమరీ లాగా పెట్టుకున్నావు. సో ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో నువ్వు గెలవాలి మెడల్. ఎంతమంది నీ మీద ఆశలు పెట్టుకున్నావు చూడు కదా. ఓకే, ఇప్పటి వరకు నువ్వు చాలా టోర్నమెంట్స్ ఆడావు కదా. నువ్వు ఏ టోర్నమెంట్ బాగా నర్వస్ గా ఫీల్ అయ్యావు, అంటే బాగా భయపడ్డావు స్టార్టింగే ఇంకా ఎంటర్ అవుతూనే? కొంచెం నాకు కూడా అంటే బాడీ షేక్ అవ్వడం అలాంటి మూమెంట్స్ కొన్ని ఉన్నాయా అలాంటి మూమెంట్స్? అంటే బాడీ షేక్. కరెక్టే, బట్ ఒక టోర్నమెంట్ ఉంటది కదా, భయంగా ఉంటది. అన్ని టోర్నమెంట్స్ ఒకలాగా ఉండవు కదా. కొన్ని టోర్నమెంట్స్ మనకి ఇంకొంచెం ఎక్కువ ఫియర్ ఉంటది, నర్వస్నెస్ ఉంటది. సో అది ఏ టోర్నమెంట్ అది? అది కూడా అంత ఐడియా ఏం లేదు. ఐడియా లేదా నీకు? అసలు ఏ భయమే లేదు నీకు, ఫియర్లెస్. ఓకే. బెస్ట్ వరం ఏంటంటే మర్చిపోవడం. అదే కదా, గ్రేట్ అసలు. సరే, నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఎక్కువ అంటే బిర్యానీ ఇష్టం. అబ్బా ఏంటమ్మా సార్, ఈ గోపిచంద్ అకాడమీలో అందరికి బిర్యానీ ఇష్టం. గోపిచంద్ దగ్గర హైదరాబాద్ అందరికి బిర్యానీ ఇష్టం కదా. సో ఏ బిర్యానీ ఇష్టం? మటనా, చికెనా, వెజిటేరియనా? ఎక్కువ చికెన్ తింటాం, మటన్ అంటే. చికెన్ బిర్యానీయా? పుల్లల గోపిచంద్ గారు, ఆయన గురించి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తావు? ఆయన ఎప్పుడైనా కలిసావా, మాట్లాడావా? ఓకే, ఆయన గురించి చెప్పు. సో అంటే సార్ కూడా నన్ను, అంటే నేను మాట్లాడినప్పుడు సో సార్ కూడా చాలా బాగా మాట్లాడతారు. నన్ను చూడగానే సార్లో ఏంటంటే ఒక స్మైల్ అనేది వస్తూ ఉంటుంది సార్. నేను అది అబ్జర్వ్ చేస్తాను సార్. అంటే నాతో బాగా అంటే నేను ఎలా మాట్లాడతానో అనేది కూడా సార్కి కొంచెం తెలిసి ఉంటుంది. ఓకే. సో అలా నేను మాట్లాడే అంత సార్ కూడా బాగానే మాట్లాడుతున్నారు. సో సార్ మాట్లాడేటప్పుడు కొంచెం స్మైల్ ఇస్తూ ఉంటారు. అది
గోపిచంద్ గారు ఈమెను చూస్తే స్మైల్ చేస్తారంట. అది అంతా చూడండి, అది మ్యాగ్నెటిక్ పవర్ ఉంది పిల్లలో. వండర్ఫుల్ వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. థ్యాంక్ యూ దీప్తి. థ్యాంక్ యూ. విష్ యూ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నువ్వు ఎట్లాగూ మెడల్ తీసుకొస్తావు, ఓకే గోల్డ్ మెడలే, తగ్గొద్దు అసలు. ఓకే ఓకేనా? గోల్డ్ మెడల్ తెచ్చుకొని ఇండియా వచ్చేసేయాలి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్.